బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్మింగ్హామ్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 608 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 271 రన్స్ కు ఆల్అౌట్ అయింది. దీంతో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది టీమిండియా. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 6 వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్, సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజాకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ను 427 పరుగులకు డిక్టేట్ చేసింది భారత్. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిసి ఇంగ్లాండ్ కు 608 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. జెమీ స్మిత్ మాత్రమే 88 రన్స్ తో ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 587, సెకండ్ ఇన్నింగ్స్ లో 427 రన్స్ కు డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 407 రన్స్ చేయగా సెకండ్ ఇన్నింగ్స్ లో 271 పరుగులు చేసింది. రెండో టెస్ట్ లో గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ ను సమం చేసింది గిల్సేన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. సో అప్డేట్స్ ఏంటి? బర్మింగ్హామ్ లో చరిత్ర సృష్టించింది భారత్. దాదాపు 58 ఏళ్ల తర్వాత ఇది తొలి విజయంగా, అది కూడా యంగ్ కెప్టెన్ శుభమన్ గిల్ కి కూడా ఇది ఒక టెస్ట్ క్రికెట్ మొదటి టెస్ట్ మ్యాచ్ గెలవడం కూడా తను సొంతం చేసుకున్నాడు. ఇక 58 సంవత్సరాల తర్వాత చరిత్రను చెరిపివేసినటువంటి గిల్సేన మాత్రం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. సో మనకు దాదాపు ఈ ఇంగ్లాండ్ గడ్డ పైన గెలవాలంటే సీనియర్స్ లేకుండా, అది కూడా ఎందుకంటే మనకి వరుసగా రోహిత్ శర్మ గానీ, విరాట్ కోహ్లీ గానీ, అశ్విన్ గానీ, సో ఇట్లాంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండానే కేవలం ఒకే ఒక సీనియర్ ప్లేయర్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి జట్టులో జడేజా మాత్రమే ఉన్నారు. సో వీరంతా కూడా యంగ్ స్టార్స్. సో ఇంగ్లాండ్ బ్యాటర్ మాత్రం ముప్పు తిప్పలు పెట్టారని చెప్పవచ్చు. ఇలా ఆకాష్ దీప్ కూడా ఓవరాల్ గా 10 వికెట్లు తీసుకున్నాడు 2 మ్యాచ్లకు కలిపేసి. దాదాపు ఒకసారి ఈ రెండో టెస్ట్ లో కనుక స్కోర్ చూస్తే భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. తర్వాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. తర్వాత భారత్ సెకండ్ ఇన్నింగ్స్ మనకి 427 చేసి 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. అంటే ఓవరాల్ గా ఈ 427 తర్వాత మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని 600 పరుగులు పైగా ఈ ఇంగ్లాండ్ పెట్టారు. కానీ దీన్ని ఇంగ్లాండ్ చేయలేకపోయింది. ఎందుకంటే మనకి 600 పైగా స్కోర్ చేసినటువంటి ఆ టీం మనకు అంటే ఇండియాలో గతంలో కూడా ఉండేది. గతంలో కూడా మనకి చాలా మ్యాచ్లు కూడా 600 పైగా స్కోర్ చేసినటువంటి టార్గెట్ పెట్టినా కూడా ఈ టీములు కూడా కొన్ని ఛేదించలేనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఆఖరి వికెట్ వరకు కూడా చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఇంగ్లాండ్ టీం అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దూకుడుగా ఆడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ శుభమన్ గిల్ కూడా మనకి ఒకే టెస్ట్ మ్యాచ్ లో 2 సెంచరీలు, మొదటి మ్యాచ్ లో సెంచరీ చేశాడు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేసినటువంటి వ్యక్తి. సో శుభమన్ గిల్ దానిలో హీరోలతో పాటు ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్ లో ఒక అద్భుతాన్ని సృష్టించారు. సో మొత్తానికి అయితే ఈ రోజు ఒక చరిత్రలో అంటే టెస్ట్ మ్యాచ్ లో చరిత్రలో ఒక మంచి అంటే ఒక శుభారంభమే అని చెప్పొచ్చు. ఇంకా ఇప్పటికీ 2 మ్యాచ్లు అంటే అటు ఇంగ్లాండ్ ఇటు ఇండియా 2 చెరొక టెస్ట్ మ్యాచ్ గెలిచి సమమయ్యాయి. సో ఇందులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన గిల్లు చాలా అద్భుతంగా దాదాపు 300 వరకు కూడా స్కోర్ చేస్తున్నటువంటి ఆశ వ్యక్తం చేశారు ప్లేయర్స్ కానీ అభిమానులు కానీ. ఎందుకంటే దాదాపు 269 రన్స్ చేశాడు. తర్వాత ఇతనికి పార్ట్నర్షిప్ గా అటు జడేజా కూడా 89 పరుగులు దాకా చేశాడు. జైస్వాల్ 87 పరుగులు చేశాడు. అటు వాషింగ్టన్ సుందర్ కూడా 42 పరుగులు చేసి కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కెప్టెన్ గా తన బాధ్యత తీసుకుంటూ గిల్లు 161 పరుగులు కూడా చేశాడు. ఇందులో మళ్ళీ పార్ట్నర్షిప్ జడేజానే 69 పరుగులు చేశారు. సో ఇట్లా పార్ట్నర్షిప్ మంచిగా అటు బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ 2 కూడా మంచిగా అతనికి ఒక ఫామ్ లో చేయడం వల్ల ఇంకొంచెం స్కోర్ వచ్చింది. సో ఇంగ్లాండ్ టీం ను మొత్తం కూడా కట్టడి చేసినటువంటి టీమిండియా మాత్రం ఒక యంగ్స్టర్స్ ఇది ఒక మంచి చక్కటి విజయం కూడా చెప్పవచ్చు. బౌలర్లు కూడా సిరాజ్ గానీ, ఆకాష్ దీప్ గానీ, తర్వాత ప్రసిద్ధి కృష్ణ, జడేజా, సుందర్, సో ఇట్లా అందరూ సమష్టి కృషితో మాత్రం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి విజయం భారత్ సాధించింది. సో ఇది గత చరిత్రలో ఎందుకంటే మనకి ప్రపంచ అంతర్జాతీయ క్రికెట్ లోనే బర్మింగ్హామ్ అంటే చాలా సొంత అక్కడ ఓన్ గ్రౌండ్, అక్కడ ఉన్నటువంటి టీమ్ కే విజయ అవకాశాలు ఎక్కువ ఉండేది. కానీ అది
యంగ్స్టర్స్ ఇండియా టీం అయితే మొదటిసారిగా ఒక 58 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు విజయం సాధించింది. ఇక మన గతంలో కూడా 2009లో కూడా న్యూజిలాండ్ కు 617 పరుగులను మనం టార్గెట్ పెడితే 281 పరుగులే చేసి కూడా అక్కడ కూడా ఆ మ్యాచ్ డ్రా అయిపోయింది. సో అది కూడా అప్పుడు న్యూజిలాండ్ సొంతగడ్డ పైన. ఈ రోజు ఇంగ్లాండ్ పిచ్ పైన కూడా టీమిండియా 600 టార్గెట్ ఇచ్చింది కాబట్టి దీన్ని చేయలేకపోయింది. పూర్తిగా కూడా ఇటు టీమిండియా మాత్రం చాలా దాదాపు మనకి టీమిండియా 58 ఏళ్ల తర్వాత ఇందాక చెప్పినట్టు 58 ఏళ్ల తర్వాత మొత్తం ఒక భారీ లక్ష్యాన్ని ఈ విజయాన్ని సాధించింది. 608 పరుగుల లక్ష్యాన్ని చేసే క్రమంలో మాత్రం 336 పరుగుల భారీ తేడాతో ఈ టీమిండియా అయితే గ్రాండ్ విక్టరీ సాధించింది. మమతా. రైట్, థ్యాంక్ యూ అనిల్. గోల్కొండ కోటలో బోనాల జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢ మాసం 2వ ఆదివారం సందర్భంగా జగదాంబిక అమ్మవారికి తొట్టెలు, బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. గోల్కొండ కోటలో తెల్లవారుజాము నుంచే పరిసరాలు సందడిగా మారాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతరకు భారీగా తరలివచ్చారు భక్తులు. 2వ ఆదివారం సందర్భంగా గోల్కొండ కోటలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ పూజ, అభిషేకం, నవధాన్యాల పూజతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ నిర్వాహకులు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనాలు తయారు చేశారు భక్తులు. ఇక్కడ తయారు చేసిన బోనాలను ఆనవాయితీగా అమ్మవారికి సమర్పించారు. పురాణా పూల్, కార్వాన్, లంగర్ హౌస్, తపాచా బూత్రా, గుడి మల్కాపూర్, మెహదీపట్నం, షేక్పేట్, నార్సింగి, మంచిరేవుల పెద్ద దర్వాజా నుంచి ఊరేగింపుగా తొట్టెలు తెచ్చారు భక్తులు. ఈ ప్రాంతంలోని జోగినీలు, శివసత్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా జోగినీలు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 50 గ్రూపులతో తొట్టెల ఊరేగింపు శోభాయమానంగా చేరుకుంది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేస్తే కష్టాలు దరిచేరువని భక్తులకు అపార నమ్మకం. బోనం సమర్పించి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు. కుటుంబంతో పాటు బంధుమిత్రులు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించామన్నారు. సంతోషం అనిపిస్తుంది. చాలా చూడాలా ప్రాణం కొట్టుకుంటుంది. అంత జనాభా, అంత బోనాలు ఎంత అందంగా చేస్తారు, అందంగా తయారవుతారు, ఎంత ప్రశాంతంగా వెళ్తూనే ఉంటారు. అమ్మవారికి అంటే ఇక్కడ వచ్చే రెడీ చేస్తాము, ఈ ఇంటికాడికి అన్నీ తెచ్చుకుంటాము. ఇక్కడ వచ్చి అన్నం వండి యాప కొమ్మలతో పసుపు, ఉప్మా అన్నీ తయారు చేసి ఇక్కడనే రెడీ చేస్తాము. రెడీ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాము. ఆడ అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకొని బియ్యం పోసి అంతా మంచిగా అవుతుంది కాబట్టి అందుకే ప్రతిసారి రావాలనిపిస్తుంది. గోల్కొండ కోటలో ఆనవాయితీగా బోనాలు సమర్పిస్తున్నామని అన్నారు జోగినీలు, శివసత్తులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి బల్కంపేటలో, గోల్కొండలో ఎక్కడెక్కడ జాతర అవుతుందో అక్కడ ప్రతిసారి బోనం సమర్పించుకుంటాం. అమ్మవారికి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి దయతోటి అంత సంతోషంగా ఉంది, ఆనందంగా భక్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. పాడి పంట చల్లగా ఉండాలని, అధిక వర్షాలు కురవాలని కోరుకుంటున్నాము. అంతవరకు సంతోషం. ఆషాఢ మాస ఉత్సవాల్లో 2వ ఆదివారం బోనాల ఘట్టం ఘనంగా ముగిసింది. బోనాల జాతరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో నిరాటంకంగా జాతర జరిగింది. వచ్చే గురువారం జగదాంబికకు 5వ బోనం సమర్పించనున్నారు భక్తులు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య. రేపు యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించే బొటానికల్ గార్డెన్లో రాత్రి సుబాబు మొక్కలు తొలగిస్తూ ఉండగా మిస్కమ్యూనికేషన్తో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. అప్పటికప్పుడు యూనివర్సిటీలో వన మహోత్సవం ప్రోగ్రాం ప్లాన్ చేయడంతో విద్యార్థులకు సమాచారం అందక ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చెట్లను తొలగిస్తున్నారనే అనుమానంతో జేసీబీలను అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులతో సర్వే చేయించాకే పనికిరాని సుబాబు మొక్కలను తొలగించి వాటి స్థానంలో పండ్లు, స్పీసీస్ మొక్కలను 150 ఎకరాల్లో నాటిస్తున్నామని చెప్పారు యూనివర్సిటీ వీసీ జానయ్య. భారతదేశంలో 2వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇది.
ఆనాటి గొప్ప రాష్ట్ర దేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేత ప్రారంభించబడే ఈ విశ్వవిద్యాలయానికి ఎంతో ఘనత ఉన్నది. విద్యార్థులలో క్రమశిక్షణ కావచ్చు, ఫ్యాకల్టీలో మేధస్సు కావచ్చు, ఒక నిలయం. రైతుల సంక్షేమానికి కూడా ఇది ఒక దేవాలయం లాంటిది. అందరికీ తెలుసు మీకు దీని కాంట్రిబ్యూషన్స్ కూడా. ఇంత పీస్ఫుల్గా, ఇంత ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కొంత అపోహలు కలిగినాయి కాబట్టి వాటిని తొలగించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి స్టాఫ్, స్టూడెంట్స్ మేమందరం సంయుక్తంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు పిలవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని 2-3 విషయాలు షేర్ చేయదలుచుకున్నాను. గత 10-15 సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయంలో భౌతిక వాతావరణం అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంతా రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న చెట్ల పోషణ కావచ్చు, నిర్వహణ కావచ్చు, అన్నిటికీ కరువై ఒక చిట్టడిలాగా నిర్లక్ష్యానికి గురైన సంగతి మీ అందరికీ తెలుసు. 2024 సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఎలా ఉన్నదో మీరు అందరికీ తెలుసు. మీరు రెగ్యులర్గా ఇక్కడి నుంచే వెళ్తుంటారు, ఏదో చూస్తుంటారు. ఫస్ట్ రోడ్లు, లైట్లు ఎంతవరకు చేయించాలో ఉన్న అతి పరిమితమైన బడ్జెట్లో చేయించాం. ఆ కార్యక్రమం బాగా చేశాం. ఇక ఈ ప్లాంటేషన్స్లో ఆ రోజు పెట్టినప్పుడు ఎక్కువ సుబాబులు, యూకలిప్టస్ చెట్లు పెట్టారు. ఆ రోజులలో అవి రెలవెంట్ కాబట్టి అవి తప్పు అని మనం అంటానికి వీల్లేదు. ఆ రోజులలో అన్ని సంవత్సరాలు అవే పెట్టారు. ఆ రోజులలో అంతే, అప్పుడు పెట్టినప్పుడు అది కరెక్టే. కానీ వాటి యొక్క వాతావరణ దుష్ఫలితాలు మన అందరికీ తెలుసు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవటం, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోవటం, వాతావరణానికి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అవి మనకు అంత రెలవెంట్ కాదు, అంత ప్రయోజనకరం కాదు. కాబట్టి మనం వాటిని తీసి మనం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ట్రెడిషనల్ ఫ్రూట్ ప్లాంట్స్, ఒక అరుదైన అటవీ శాఖకు సంబంధించిన స్పీసీస్ని పెట్టి దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మొత్తం హెచ్ఎండిఏకు రిక్వెస్ట్ చేసాం. అది 2-3 నెలల క్రితమే ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని. ఇవాళ కొత్తది కాదు ఇది. మన భూమిలో ఉన్న ఈసీ వాల్యూ అంటే ఈ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి, అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈసీ వాల్యూ దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పుడు 4 to 6 డెసిసైమెన్స్ పర్ మీటర్ అంతవరకు చేరుకుంది. అంటే సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అందుకని చెప్పేసి మేము గతంలో చాలామంది రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ అది జరగలేదు. సో ఈసారి ఏమైందంటే వైస్ ఛాన్సలర్ సార్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క బొటానికల్ గార్డెన్ని ఒక నేషనల్ న్యాచురల్ జీన్ బ్యాంక్ యూనిట్గా డెవలప్ చేసి హెచ్ఎండిఏ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఈ యూనివర్సిటీకి మరి యొక్క ఇంకాస్త గ్రీనరీ పెంచే విధంగా తయారు చేయడానికి సహకరిస్తున్నందుకు మేము విద్యార్థులందరము, అదేవిధంగా మా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరు మేము సహకరిస్తున్నాము. 15 నుంచి 20 ఎకరాల్లో ఉన్న బొటానికల్ గార్డెన్ ప్లేస్లలో మనం దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాము, దీని యొక్క అంశాలు అంటే దీని పర్పస్ ఏంటిది అని చెప్పేసి మేము చర్చించుకున్న తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే సార్, దాదాపుగా ఏదైతే గ్రీనరీని కాపాడుకోవాలని చెప్పేసి అంశంతో ఏదైతే మనము ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నామో ఇందులో వచ్చేసి మెయిన్గా ఇప్పుడు మనకు పర్యావరణాన్ని హాని కలిగించే యూకలిప్టస్ కానీ లేకుంటే సుబాబుల్ చెట్లు కానీ వాటిని తొలగించి అటవీ శాఖ యొక్క వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి వాటిని తొలగించి వీటి ప్లేస్లో మనము నేటివ్ స్పీసీస్, అదేవిధంగా పండ్ల మొక్కలు, అదేవిధంగా పర్యావరణాన్ని హాని కలిగించకుండా మరియు వాతావరణ ఫర్టిలిటీని పెంచే విధంగా మనము మొక్కలను నాటడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఓ కన్వెన్షన్ హాల్లో భాగవత కథ పారాయణ కార్యక్రమం జరుగుతోంది. ధ్యాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధాకృష్ణజీ మహారాజ్ పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పాపులారిటీ ద్వారా పదవులు దక్కించుకోవడానికి కాకుండా దేవుని ఆశీర్వాదం కోసం కృషి చేస్తే సత్ఫలితాలు మీ చెంతకే చేరి జీవితం ధన్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గోవులకు సేవ చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నారు. శ్రీరాముని అవతారం, శ్రీకృష్ణుని జన్మదిన అంశాలపైన ప్రసంగించారు స్వామీజీ. उसको भी दूध दे देते। माफ करिएगा, हमारे घर में मिठाई हो, हम अपने घर के बच्चों को दे रहे हो और नौकरानी भी अपने बच्चे को साथ लाई हो और वो भी बेचारा फटे पुराने कपड़ों में आकर हाथ आगे बढ़ा दे तो हम भगवान को प्रेम से प्रीति
लाला को नहीं संभाल पाएंगे, उससे ज़्यादा अच्छे से वो संभालेंगे। और देव की अनुग्रह कराता है। గత ప్రభుత్వం అండదండలతో అమరావతిది లక్ష్మీనారాయణ అధికారం చెలాయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు శ్యామ్ సుందర్. అమరావతి తనకు అనుకూలమైన వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను అమరావతి ఇష్టానుసారంగా వ్యవహరించి బైలాను తుంగలోకి తొక్కాడని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీచే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు ఆర్యవైశ్య మహాసభ నాయకులు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టను భంగపరిచినటువంటి అమరావతి లక్ష్మణ గారికి కోర్టు ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా ఎన్నో జీవో ద్వారా కోర్టు తీర్పు ద్వారా కూడా వచ్చినాక కూడా ఆ పదవిని అంటిపెట్టుకొని మహాసభ భవనాన్ని ఒక బూత్ బంగ్లాగా మార్చి అతను చేసిన కార్యక్రమాలు ఇంతవరకు ఒక సేవా కార్యక్రమాలు కానీ, ఒక కన్స్ట్రక్షన్ కానీ, ఒక బీదవారు చదివించడం కానీ, ఒక పెళ్లి కానీ ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు. అయినా కూడా ప్రజలు ఆర్యవైశ్యులు తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవి కాంక్ష, అధికార దుర్వినియోగము, అధికార దాహంతో మహాసభను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. మరి ఒక వ్యక్తి 2 టర్ముల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా 12 సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికల్లో గెలవకుండా అధికారాన్ని చేజిక్కించుకొని ఇప్పటివరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి. ఎన్నికలు పెట్టాలని ఎన్నోసార్లు అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు పెట్టడం లేదు. మరి మేము దాని ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయినాము. కోర్టును అప్రోచ్ అయితే ఎన్నికలు పెట్టాలనే విషయం కోర్టు ధృవీకరించింది. ఎన్నికలు పెట్టి దాంట్లో కూడా ఆయనకి సంబంధించిన వ్యక్తులను ఎన్నికల ఆఫీసర్లుగా వేసుకొని అక్రమంగా ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థిని నామినేషన్ రిజర్వ్ చేస్తున్నానని ప్రకటిస్తూ ఇనానిమస్గా ప్రకటించుకున్నానని ఆయన తెలియజేసిండు. దాని విషయాల్లో మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకుపోతే ఆయన ఎన్నిక చెల్లదు. ఆయన ఎన్నికల కమిటీని ఆయన ఎన్నికను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాపీని కూడా మీ అందరికీ అందిస్తున్నాం. వ్యాయామం అనేది లైఫ్ స్టైల్ని యాక్టివ్ చేస్తుందని అన్నారు డాక్టర్లు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ పైన వర్క్షాప్ నిర్వహించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చీఫ్ గెస్ట్ గా నిమ్స్ డాక్టర్ అమరేష్ రావు మాలపాటి, న్యూట్రిషన్ డాక్టర్ లహరి హాజరయ్యారు. కార్డియాక్ అరెస్ట్ గల కారణాలను సమావేశంలో డాక్టర్లు వివరించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ గుండె సంబంధిత మరణాలకి సంబంధం కాదని క్లారిటీ ఇచ్చారు. జిమ్, వాకింగ్, రన్నింగ్, డైట్, సరిపడా నిద్ర మనిషి అలవాట్లు సైతం ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈరోజు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇద్దరు కలిసి ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది టువర్డ్స్ హెల్దీ యాక్టివిటీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి. ముఖ్యంగా దీంట్లో హెల్దీ యాక్టివిటీ అండ్ గుడ్ న్యూట్రిషన్ గురించి వర్క్షాప్ ఉంది. మనకి తెలిసిందే ఎస్పెషలీ మీడియా పర్సన్స్ ప్లే అ మేజర్ రోల్ టు కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ టు ద సొసైటీ. అలాంటి మీడియా వాళ్ళే ఈ మధ్య బికాస్ ఆఫ్ ద ప్రెషర్స్ అండ్ లైఫ్ స్టైల్స్ వాళ్ళు మంచి మెసేజ్ కన్వే చేసేది వాళ్ళే హెల్త్కి గురిపెడుతున్నారనమాట, ఇల్ హెల్త్కి గురిపెడుతున్నారనమాట. అందుకనే ఇలాంటి ఒక సెన్సిటైజేషన్ చేయాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వేస్ టు ఇంప్రూవ్ దేర్ హెల్త్ అనేది ఒక ఎఫర్ట్ అనమాట బిట్వీన్ ద ప్రెస్ క్లబ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ రన్నర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్షాప్. ఇలాంటి వర్క్షాప్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే ఆ మెసేజ్ వెళ్తుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉన్నారు చాలామంది ఈ మధ్య మీడియాలో, వాళ్ళు కూడా ఎర్లీ ఇన్ దర్ లైఫ్స్ ఈ ఇన్కార్పొరేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్లో వాళ్ళ స్ట్రెస్లో కూడా ఈ హెల్దీ లైఫ్ స్టైల్స్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే దే విల్ బీ ఫిట్టర్ అండ్ ఏబుల్ టు సర్వ్ ద సొసైటీ ఫర్ అ మచ్ లాంగర్ టైం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్కి మనం యాక్టివ్ లైఫ్ స్టైల్, వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల కానీ వీఆర్ ట్రయింగ్ టు వాళ్ళకి అవగాహన తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి తీసుకొచ్చి వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దగ్గర 70 మంది విలేకరులు పార్టిసిపేట్ చేశారు ఇవాళ. వాళ్ళ ద్వారా వాళ్ళకే కాకుండా వాళ్ళ ద్వారా వాళ్ళు
వాళ్ళు రాసే వ్యాఖ్యల్లో కానీ వాళ్ళు రాసే ఆర్టికల్స్లో కానీ హెల్త్ గురించి అవగాహన తీసుకొస్తే సొసైటీలో ఒక చిన్న మార్పు మా తరఫు నుంచి తీసుకొద్దామని హైదరాబాద్ రన్నర్స్ తరఫున మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇటువంటి ఇనిషియేటివ్స్ మేము ఇంకా చాలా చేయబోతున్నాము ప్రెస్ క్లబ్ వాళ్ళ సహకారంతో. మేము ఈ 14 ఏళ్ళ నుంచి ఈ హైదరాబాద్ మ్యారథాన్ చేస్తున్నామండి. ఇది 14వ ఎడిషన్. ఈసారేమో 29,000 మంది పరిగెత్తిపోతున్నారు హైదరాబాద్ సిటీలో. 5K రన్ వచ్చి మనకి హైటెక్ సిటీలో జరుగుతుంది. 10K అండ్ హాఫ్ మ్యారథాన్ అండ్ మ్యారథాన్ మన నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఆగస్ట్ 24వ తేదీన జరగబోతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇక 3 రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు ఓ ఇంట్లో చోరీ చేశారు. దొంగతనం తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీసులో పార్క్ చేసిన ఇన్నోవా కారు అద్దాలు ధ్వంసం చేశారు. తర్వాత షిఫ్ట్ కారుతో స్థానికంగా చక్కర్లు కొట్టారు. పెద్ద మొత్తంలో నగదు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్లాసెస్ అందుతుందిగా అంత గ్లాసెస్ చిన్నగా నిరుపేద కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ఆటో పర్మిట్లపైన కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎల్పీజీ ఎలక్ట్రిక్ ఆటోలకు ఓఆర్ఆర్ లోపల అనుమతినిస్తూ జీవో రిలీజ్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇవాల్టి నుంచి కొత్త ఆటో రిక్షా రిజిస్ట్రేషన్ కోసం డీలర్ల దగ్గర నమోదు చేసుకునేందుకు కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది రవాణా శాఖ. ఎల్పీజీ ఆటో కొనుగోలు చేసే వారికి లైసెన్స్ కలిగి ఉండటమే కాక ఓఆర్ఆర్లో లోపల నివసించే వారై కూడా ఉండాలని గైడ్ లైన్స్ లో స్పష్టం చేశారు. ఈజీ మనీ కోసం గంజాయి చాక్లెట్స్ వ్యాపారం చేసే గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుంటూ మత్తు చాక్లెట్స్ కిరాణా కొట్టుల్లో అమ్మేలాగా అంతరాష్ట్ర ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో అడ్డాలుగా మార్చుతున్నారు. మత్తును ఎంజాయ్ చేసేలాగా గంజాయి చాక్లెట్స్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే గ్యాంగ్ పైన పోలీసులు నజర్ పెట్టడంతో చివరికి కటకటాల పాలయ్యారు. చాక్లెట్ల కోసం ఆ కిరాణా కొట్లలో పిల్లల ఆరాటం. పోలీసుల తనిఖీల్లో దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా నందిగామలో గంజాయి కలిపిన చాక్లెట్లను అమ్ముతున్న ముఠా ఎక్సైజ్ పోలీసులకు చిక్కింది. బీహార్కు చెందిన పింటూ సింగ్ను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొండల్లో గుట్టల్లో సాగు ఇప్పుడు గంజాయి వ్యాపారం ఆన్లైన్ కిరాణా కొట్టుల్లో ఈజీగా దొరికేలా మారింది వ్యాపారం. రంగారెడ్డి జిల్లాలో గంజాయి కలిపిన చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. షాద్నగర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ విభాగం స్పెషల్ టీం బీహార్ రాష్ట్రం నుంచి ఈ చాక్లెట్లను తెప్పించి నందిగామ ప్రాంతంలో విక్రయిస్తున్న గ్యాంగ్ను అరెస్ట్ చేసింది. రహస్య సమాచారం ఆధారంగా నందిగామలోని ఒక షాపుపై దాడి నిర్వహించిన అధికారులు దాదాపు 11.130 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3.50 లక్షలుంటుందని అంచనా. వీటిని ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి సాధారణ తినుబండారాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో పిల్లలు యువత ఈ గంజాయి చాక్లెట్ల కోసం వెంపర్లాడుతున్నారని, వారిని ఈ మత్తుకు బానిస చేసేందుకు ముఠా ప్రయత్నించిందని అధికారులు చెబుతున్నారు. గంజాయిని చాక్లెట్ ఫార్మాట్ లో అందించడం ఈ గ్యాంగ్ స్పెషాలిటీ. ఈ కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన పింటూ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు నేరుగా చాక్లెట్లు విక్రయిస్తున్న సమయంలోనే ఎక్సైజ్ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మామూలు గంజాయి రవాణా అమ్మకం కష్టతరంగా మారడంతో ఈజీగా ఇబ్బంది లేకుండా లాభాలు గడించాలనే ఆలోచనతో అతను ఈ చర్యలకు పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గంజాయి వంటి మత్తు పదార్థాలను కొత్త రూపాల్లో మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. 11 కిలోలకు పైగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మత్తు వ్యసనానికి యువతను ఆకర్షించేందుకు ఈ తరహా కుట్ర చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు పింటూ సింగ్ ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు అతడి నెట్వర్క్ పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ టీమ్ షాద్నగర్ వాళ్ళు నందిగామ విలేజ్
మెయిన్ రోడ్ పైన ఒక కిరాణా కొట్టు అండ్ హోటల్ లాగా నడుపుతున్న పింటూ సింగ్ ఇంట్లో కిరాణా షాప్ లో రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ లో భాగంగా 11 కిలోల 130 గ్రాముల గాంజా మొత్తం, అంటే దీంట్లో 2 కిలోలేమో 2 బండిల్స్ ఆఫ్ డ్రై గాంజా ఉంది అండ్ 9 కిలోల పైన ఏమో గాంజా చాక్లెట్లు ఉన్నాయి 40 ప్యాకెట్లు వర్త్ ₹3 lakh అండ్ అబౌవ్ సీజ్ చేయడం జరిగింది. పింటూ సింగ్ అనబడే ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి కంటిన్యూడ్. స్కూల్ కాలేజ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. స్టూడెంట్స్ గంజాయికి దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి సేవిస్తే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామంటున్నారు. గంజాయి అమ్మకాల్లో దుండగులు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. దేవుడి చిత్రపటాల వెనుక గంజాయి దాచి అమ్మకాలు జరుపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా దేవుని పటాల వెనుక దాచి పూజలు చేస్తున్నట్టు నటిస్తూ గంజాయి అమ్మటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ వ్యవహారం హైదరాబాద్ దూల్పేటలో బయటపడింది. దుండగులు దేవుని చిత్రపటాల వెనుక దాచే ప్రయత్నం చేయడంతో కొంత హైడ్రామా నడిచింది. రోహన్ సింగ్ అనే వ్యక్తి ఒడిశా నుంచి గంజాయి తెచ్చి పూజలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెడితే పలు సంస్థలు గంజాయి చాక్లెట్లను డెలివరీ చేసిన ఘటనలున్నాయి. గతంలో పక్కా ఆధారాలతో నార్కోటిక్ బ్యూరో ఆధారాలతో డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. నార్కోటిక్ బ్యూరో బృందమే గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టడంతో డెలివరీకి వచ్చి దొరికిపోయారు. చాక్లెట్లను టెస్ట్ చేయగా గంజాయి ఆనవాళ్లు బయటపడ్డాయి. పేరెంట్స్, మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ చేయండి. గంజాయి చాక్లెట్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతామంటున్నారు పోలీసులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెప్టాథ్లాన్ ఈవెంట్లో తొలి తెలుగు అథ్లెట్గా చరిత్ర సృష్టించారు అగసరా నందిని. దక్షిణ కొరియాలో జరిగిన 26వ ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల హెప్టాథాన్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది నందిని. తెలంగాణ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే రానున్న రోజుల్లో కామన్వెల్త్ క్రీడలతో పాటు ఒలింపిక్స్లో పాల్గొని విజయం సాధించి భారత్కు మరిన్ని పతకాలు సాధిస్తానని అంటున్న నందినితో అనిల్ ఫేస్ టు ఫేస్. దేశంలో ఏ వేదిక అయినా పథకాలు సాధించడం ఆమె సొంతం. ఆమె ఎవరో కాదు, మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి నందిని అగసరా. అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో చాలా పథకాలు సాధించింది. ఇక రీసెంట్గా జరిగిన దక్షిణ కొరియాలో కూడా స్వర్ణం సొంతం చేసుకున్నటువంటి మన తెలంగాణ తొలి మహిళగా కూడా చెప్పచ్చు. మనతో పాటు ప్రజెంట్ అథ్లెటిక్స్ నందిని అగసరా ఉన్నారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం, అసలు ఈ అథ్లెటిక్స్లో రావడానికి ఎంత కష్టపడ్డారు, ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు, సో ఇట్లాంటి విషయాలన్నీ ఆ మాటలను తెలుసుకుందాం. సో అండి, ముందుగా కంగ్రాచులేషన్ మీకు. సో ఈ అథ్లెటిక్ ఛాంపియన్ అంటే ఈ ఆటని ఎంచుకోవడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇప్పుడు దాకా నేను ఒక పాస్ట్ 5-6 years నుంచి నేను దాదాపుగా 45 నేషనల్స్ ఆడాను. దాంట్లో 40 నేషనల్ మెడల్స్ ఉన్నాయి అండ్ 3 ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద. అండ్ నేను 4 ఇంటర్నేషనల్స్ ఆడాను. 2021లో అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్ కెన్యాలో జరిగింది, అక్కడ ఆడాను. అండ్ అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్ అగైన్ ఇన్ 2022 కొలంబియాలో జరిగింది, అక్కడ ఆడాను. అండ్ ఏషియన్ గేమ్స్ 2023లో జరిగిన దాంట్లో నేను బ్రాంజ్ మెడల్ గెలిచాను. అండ్ ఇప్పుడు జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ సౌత్ కొరియాలో గూమిలో అయింది. సో అక్కడ నేను గోల్డ్ గెలవడం జరిగింది. నా ఈవెంట్ వచ్చేసి అథ్లెటిక్స్లో హెప్టాథ్లాన్ ఈవెంట్ అనేసి, అది 7 ఈవెంట్స్ ఉంటాయి. దాంట్లో 100 హర్డల్స్, హై జంప్, 200, 800, లాంగ్ జంప్, జావెలిన్, షార్ట్ పుట్ ఉంటాయి. ఇవన్నీ చేశాక 2 డేస్లో చేశాక మనకి ఒక సర్టన్ పాయింట్స్ అని ఇస్తారు. దాంట్లో నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇస్తారు. దాంట్లో నేను ఫస్ట్ రావడం జరిగింది. అండ్ ఇండియాలో లాస్ట్ 2-3 years నుంచి నేనే ఇండియా నెంబర్ 1గా ఉన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నేను నాగపురి రమేష్ సార్, ఈజ్ అ ద్రోణాచార్య అవార్డు. ఆయన అండర్లో నేను గైడెన్స్ తీసుకుంటూ, ఆయన ట్రైనింగ్ చేసుకుంటూ, ఆయన ట్రైనింగ్ ఇస్తుంటారు సార్. అండ్ గోపిచంద్ అకాడమీ నాకు స్టేని ఇచ్చి మంచిగా ఫుడ్ అంతా ఒక టాప్ లెవెల్లో ఫుడ్ ఇచ్చుకుంటూ అన్నీ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లక్ష్య వాళ్ళు కూడా నన్ను కాంపిటీషన్స్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే సపోర్ట్ చేస్తున్నారు. సో మమ్మీ వచ్చేసి ఇంట్లో పనిచేస్తుంటారు, డాడీ టీ షాప్ ఉంది. సో అదే ఇంకా నేను ఇంత గెలిచినా కూడా ఇంకా మా వాళ్ళు అదే టీ షాప్లో అండ్ మా మమ్మీ ఇంట్లో పనిచేస్తున్నారు. ఏంటంటే ఇంకా కొంచెం
మంచి సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ వచ్చే ఏషియన్ గేమ్స్ కానివ్వండి లేదా కామన్వెల్త్ అండ్ వచ్చే ఒలింపిక్స్కి 2028 ఒలింపిక్స్కి నేను బాగా ఆడి గెలుస్తాను మెడల్స్. అంటే మీరు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఏరియాలు చాలా వేదికలు తిరుగుంటారు. సో అక్కడ ఉన్నటువంటి మీ ఎవరైతే ఇంకా పార్టిసిపేట్ చేసేటువంటి స్పోర్ట్స్ మ్యాన్స్ సో కొంత ఎట్లా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్? అక్కడ అంటే వాళ్ళు అంటే నేను ఈ 2 years అంటే 1.5 year 2 years అవుతుంది నేను సీనియర్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం ఇంటర్నేషనల్లో. సో నాతో ఆడిన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 10-15 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ 28 years ఆల్మోస్ట్ 30 years వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్స్కి చాలా తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళతో నేను కంపేర్ చేసుకుని అండ్ వాళ్ళతో నేను స్ట్రాటజీగా ఆడి గెలవడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే అదంతా మాకు కోచ్ నేర్పిస్తారనమాట. మా కోచ్ ఆల్మోస్ట్ 30-35 years ఎక్స్పీరియన్స్, చాలా ఒలింపిక్స్ చూశారు, చాలా కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి, చాలా ఏషియన్ గేమ్స్ చూశారు. అండ్ వాళ్ళ దాంట్లో వెళ్ళి అంతా వాళ్ళు ఎలా ఉంటారు అదంతా రోజు మాకు చెప్తూ ఉంటారు. సో అది మేము యూస్ చేసుకుని మేము అక్కడ ఉన్న వాళ్ళతో కానివ్వండి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ స్ట్రాటజీస్ అన్నీ మేము ముందే కనిపెట్టుకుని ముందే తెలుసుకుని మేము దాంట్లో స్ట్రాంగ్ అయ్యి మేము మొన్న ఏషియన్ గేమ్స్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో మెడల్ గెలవడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుండి తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు మొదటి నుంచి కూడా సహాయ సహకారాలు అంటే గతంలో ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి? లైక్ ఈ మధ్య రిలీజ్ చేసిన స్పోర్ట్స్ పాలసీ నేను చూడడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు మన సీఎం సార్ నేను ఎప్పుడు ఏ సభలో చూసినా స్పోర్ట్స్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ సపోర్ట్ కూడా బాగా చేశారు. సో ఆ స్పోర్ట్స్ పాలసీ చూడంగానే మంచిగా అనిపించింది అండ్ వీ గాట్ అ బూస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. అంటే ఐ విష్ నాకు కూడా ఇంత గెలిచాక నాకు కూడా ఒక మంచి సపోర్ట్ వస్తుంది అండ్ నేను అదే సపోర్ట్ వస్తుందని నేను ఆ ట్రస్ట్ మీద హోప్ మీద ఉన్నాను. డెఫినెట్లీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కానివ్వండి లేదా మన సీఎం సార్ కానివ్వండి మంచి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏంటంటే ఆ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను ఒక మంచి ఫైనాన్షియల్ బర్డెన్ కానివ్వండి ఏది బర్డెన్ కాకుండా నేను వచ్చే ఒలింపిక్స్ కానివ్వండి మంచిగా ఆడి అండ్ కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ అన్ని వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానివ్వండి నేను వచ్చే టోక్యోలో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై ఫర్ దట్ ఇన్ హెప్టాథ్లాన్ ఈవెంట్. సో నాకు చాలా హ్యాపీ. అండ్ దానికి కూడా నేను నాకు ఒక సపోర్ట్ వస్తే డెఫినెట్లీగా నేను వరల్డ్ ఛాంపియన్స్లో మంచిగా ఆడి గెలుస్తాను. అండ్ నా విషయం ఏంటంటే మేము ఇక్కడ వచ్చి 20-25 years అవుతుంది. సో నాకు ఒక మంచి ఇల్లు స్థలం ఇస్తే నేను మంచి ఇల్లు మా మమ్మీ వాళ్ళకి ఇచ్చి అండ్ నాకు ఒక జాబ్ ఇస్తే డెఫినెట్లీగా నేను ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకుండా సెక్యూరిటీగా ఉండి నాకు ఏంటంటే ఒక ఆలోచన లేకుండా నాకు ఏం లేదే అని ఒక ఆలోచన రాకుండా మంచిగా నేను వచ్చే ఒలింపిక్స్ కానివ్వండి మంచిగా ఫోకస్ చేసి డెఫినెట్లీగా మంచిగా ఆడతాను. అండ్ మీకు దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో అక్కడ ప్లేయర్స్తో మీకు అంటే కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, బాగా ఉంటుందా? ఎస్ సార్. ఏంటంటే అక్కడ అందరూ కొంతమంది నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వేరే స్టేట్ల వల్ల. సో దే ఆర్ కూడా అంటే వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. కాంపిటీషన్ టైంలో ఒక్కటే మేము కొంచెం అపోనెంట్స్ బట్ బయట అంతా మేము చాలా ఫ్రెండ్స్ ఉంటాము. ఏంటంటే ఇన్ని స్టేట్స్ తిరిగాను ఇన్ని కంట్రీస్ తిరిగాను. సో అంతా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. దే ఆల్సో హెల్ప్ మీ ఇన్ కొన్ని ఏదైనా ఎక్విప్మెంట్ కానివ్వండి లేదా వాటర్ అలాంటివి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏంటంటే ఒక ప్లేయర్లో మనం స్పోర్ట్స్లోకి వెళ్ళాక అదొక రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఏంటంటే అందరినీ ఒకటేలా చూడాలి అందరూ మన వాళ్ళు అనేసి. సో అది మాకు బిల్డ్ అయింది. ఆ స్పోర్ట్స్లో అదే ఫస్ట్ నేర్పిస్తుంది. ఒక ఫ్యామిలీ స్పోర్ట్స్ అనగానే స్పోర్ట్స్ ప్లేయర్స్ అనగానే అదొక ఫ్యామిలీ లాగా మైండ్ సెట్లో వచ్చేస్తుంది. అది ఏదైనా స్పోర్ట్ కానివ్వండి అదొక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రానికి రానున్న రోజుల్లో ఇంకా ఎట్లాంటి పథకాలు సాధించేటువంటి అవకాశం? నేను ఇప్పుడు వెళ్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఐ హోప్ ఐ డూ వెల్ అండ్ వచ్చే వరల్డ్ ఛాంపియన్షిప్ నేను మంచిగా ఆడి గెలుస్తాను. అండ్ వచ్చే ఏషియన్ గేమ్స్ 2026లో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి కామన్వెల్త్ గేమ్స్ అండ్ 2028 ఒలింపిక్స్. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి 2028 ఒలింపిక్స్. సో సీఎం సార్కి అంటే హ్యాజ్ అ విష్ దట్ 2028 ఒలింపిక్స్ మన తెలంగాణ నుంచి మెడల్ రావాలని. సో మన తెలంగాణ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీగా నేను వచ్చే 2028 ఒలింపిక్స్లో డెఫినెట్లీగా మెడల్ గెలుస్తాను. ఫైనల్గా ఇప్పటివరకు సాధించిన పథకాలతో పాటు రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పేరు ఉన్న రాష్ట్రంగా స్పోర్ట్స్కి, ఎందుకంటే మనకు స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎప్పటికీ సహకారం అందించాలి. ఇక రానున్న రోజుల్లో మాత్రం కామన్వెల్త్ గేమ్స్లలో ఒలింపిక్లో కూడా మరిన్ని మెడల్స్ సాధించి తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుగాంచేలా చేస్తామంటున్నారు అథ్లెటిక్ నందిని సింగ్ సార్. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.